దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుడు నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధికి చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా బాగున్నారు కదా? అందరూ కూడా దేవుని కృపను బట్టి బాగున్నాం. మనం అందరం కూడా ఇది కేవలం దేవుని కృప మాత్రమే. మనం చేసే భక్తి కాదు, మనలో ఉన్న పరిశుద్ధత కాదు. ఏ కోశాన ఆయన పరిశుద్ధత మనలో లేనప్పటికీ కూడా ఎందుకో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తన కృపని మన ఎడల విస్తరింపచేస్తున్నాడు. తన క్షేమాన్ని మన ఎడల విస్తరింపచేస్తూ సజీవుల సంఖ్యలో ఉంచి అన్ని పరిస్థితులు కూడా బాగుండేలాగానే చేస్తున్నాడు. మనం బాగుండేలా కూడా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దేవుని యొక్క కార్యాలు ఆయన మన జీవితంలో చూపిస్తున్నటువంటి ఆ కృపను తలంచుకుంటా ఉంటే ఎంతైనా దేవుణ్ణి ఏం చేయవలసిన వారమై ఉన్నాం చెప్పండి? స్తుతించవలసిన వారమై ఉన్నాం. కానీ ఇంకా చాలా దేవుణ్ణి స్తుతించలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఆయన చేసేటువంటి మేలులు కానీ ఆయన చూపుతున్నటువంటి కృపను గురించినటువంటి అవగాహన జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. వారిని బట్టి ఆలోచన చేస్తూ ఉంటే ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడే వారిని ఏం చేయాలి చెప్పండి? దర్శించాలి. ఈరోజు మనం దేవుని లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేసుకుందాం రండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 5:15. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైనటువంటి యేసయ్య శిష్యుడైనటువంటి యోహాను రాస్తూ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమనేసి అని చెప్తున్నారు అనేసి అంటే 14వ వచనంలో ఉంటది. ఏమనో తెలుసా? మనం ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు, మన మనవి ఆలకిస్తాడు. అలాగే మనం వేడుకొనినది కూడా మనకేం చేస్తాడు? ఆయన కలిగిస్తాడు అనేసి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏది వేడుకుంటే ఆయన అది మనకేం చేస్తాడు చెప్పండి? అనుగ్రహిస్తాడట. అది మనకి కలిగేలా చేస్తాడట. ఎప్పుడు అనేసనంటే ఎప్పుడు చెప్పండి? మనం ఏదైనా కావాలి అనేసి ఆశపడ్డాం, లేకపోతే ఏదైనా ఒకటి జరగాలి అనుకుంటున్నాం. అది ఎప్పుడు మనకి కలుగుతుంది? ఎప్పుడు మన జీవితంలో ఆ కార్యం అవుతుంది అనేసి అంటే ఎప్పుడు చెప్పండి? ఆయన్ని వేడుకున్నప్పుడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి? ఆయన్ని వేడుకున్నప్పుడు జరుగుతుంది. అలాగే మరొక మాటను కూడా మనం చదువుకుందాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 52వ వచనం చదువుకుందాం. 52. కాబట్టి నీ దాసుడనైన నేను చేయి విన్నపముల మీద ఇశ్రాయేలీయులకు నీ జనులు చేయి విన్నపము మీద దృష్టి ఇచ్చి వారు ఏ విషయములందు నిన్ను వేడుకొందురో ఆ విషయములందు వారి విన్నపములు ఆలకించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పలకబడుతున్నటువంటి ఈ మాట ఎవరు పలుకుతున్నారు, ఎవరితో పలుకుతున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టించుకున్నారు. అద్భుతమైనటువంటి మందిరం కట్టబడిన తరువాత ఆ మందిరాన్ని రిబ్బన్ కట్ చేస్తున్నారు. అంటే ప్రారంభోత్సవం జరుగుతుంది. మందిరం ప్రారంభోత్సవం రోజునాడు ఆ మందిరం ప్రారంభించబడిన తరువాత దేవుని మందిరంలోనికి అడుగుపెట్టి రాజైనటువంటి మహారాజైన సొలొమోను దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధి ప్రారంభించబడినటువంటి ఆ గొప్ప దేవుని మందిరంలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ చాలా దీర్ఘకాల ప్రార్థన ఉంది. అక్కడ చాలా సుదీర్ఘ ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనలో పలుకబడినటువంటి మాట ఏమిటి అనేసనంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమో తెలుసా? నీ దాసుడనైన నేను చేయి విన్నపము మీద ఇశ్రాయేలీయులకు నీ ప్రజలు చేసే విన్నపముల మీద మీరేముంచాలి ప్రభువా? దృష్టి ఉంచి వారు
ఏ విషయమున యందు నిన్ను వేడుకుంటారో ఆ విషయంలో వారి మనం ఏం చేయాలి, మీరు ఆలకించాలి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీయులకు దేవుని పిల్లలు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఏ విషయంలో అయితే వారు దేవుని వేడుకుంటారో, ఏ అవసరాల కొరకైతే దేవుని వేడుకుంటారో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితిని గురించి దేవుని వేడుకుంటారో, ఏ కార్యం అయితే వాళ్ళ జీవితంలో సఫలం అవ్వాలని దేవుని వేడుకుంటారో, అప్పుడు వేడుకున్నటువంటి వారి మనవులు దేవుడు ఏం చేస్తాడట, ఆలకిస్తాడట. వారి విన్నపాలని దేవుడు ఏం చేస్తాడట, ఆలకించి వారు ఏదైతే వేడుకున్నారో అది వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే దేవుణ్ణి వేడుకొనుట. ఏంటి చెప్పండి, దేవుణ్ణి వేడుకుంటా. చాలా మంది మనం చాలాసార్లు మన జీవితంలో ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఇరుకు కలిగిన పరిస్థితి వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఎవరిని వేడుకుంటా ఉన్నాం? చాలాసార్లు ఎవరిని వేడుకుంటాం చెప్పండి? మనుషుల్ని వేడుకుంటా ఉంటాం. మనుషుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, బాబు మీరు ఎలా అయినా సరే ఏం చేయాలి, మాకు సహాయం చేయాలి, మీరే చేయగలరండి బాబు, ఇవి కాళ్ళండి, చేతులు కాదు కాళ్ళు అనుకోండి అని చాలా బ్రతుకులాడుతూ ఉంటారు, చాలా ప్రాధేయపడుతూ ఉంటారు మనుషుల్ని. కానీ మనుషుల్ని వేడుకోవడం ద్వారా మనకేమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి. కానీ నా దేవుడైనటువంటి యెహోవాను గనుక, దేవుని గనుక మనం వేడుకుంటే, ఏ విషయంలో వేడుకుంటామో ఆయన ఖచ్చితంగా మన విన్నపాలు ఏం చేస్తాడు చెప్పండి, ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వేడుకొనుట అంటే ఏంటి? వేడుకొనుట అంటే మనకి బాగా తెలుసు, బ్రతులాడుకోవడం. వేడుకోవడం అంటే ఏంటి చెప్పండి? బ్రతులాడుకోవడం, లేకపోతే ప్రాధేయపడడం. ప్లీజ్ ప్లీజ్ అనేసి ఏం చేయడం చెప్పండి, ప్రాధేయపడడం. లేకపోతే ప్రభువా నువ్వే చేయగలవు అని ఆయనకు లోబడి యాచించడం అన్నమాట. ఏంటి చెప్పండి? ప్రభువా నాకు ఇది కావాలి, ఖచ్చితంగా నువ్వే దయచేయగలవని ఆయన దగ్గర ఏం చేయాలి, యాచించాలి మనం. లేకపోతే ప్రభువా నా మనం ఇది అని విన్నవించుకోవడం. అంటే వేడుకోవడానికి ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. బ్రతుకులాడుకోవడం, ప్రాధేయపడడం, యాచించడం, విన్నవించుకోవడం, ఇవన్నీ దేనికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు అంటే వేడుకోవడానికి సంబంధించినవి. ఈరోజు చాలా మంది మనుషుల్ని బ్రతుకులాడుతూ ఉంటారు, మనుషుల దగ్గర ప్రాధేయపడతా ఉంటారు ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లేకపోతే మనుషుల్ని యాచిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలాసార్లు ఒక అధికారికి ఏదైనా లెటర్ రాసినటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తారో తెలుసా, ఇది చేయాలని మేమేం చేస్తున్నాం, మీ యొక్క విన్నవించుకుంటున్నామని ప్రస్తావన వస్తూ ఉంటుంది ఆ లెటర్లో, అధికారికి రాసేటువంటి ఆ లేఖలో. అంటే ఇలా మనుషుల దగ్గర విన్నవించుకోవడం, ఇలా మనుషుల్ని యాచించడం, ప్రాధేయపడడం, బ్రతుకులాడడం చేస్తూ ఉంటాం. కానీ నా దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు ఏంటో తెలుసా, ఆయన సన్నిధిలో మనం వేడుకుంటే, మనం వేడుకున్న ప్రతి మనవి కూడా ఆయన ఏం చేస్తాడట, ఆలకిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల్ని వేడుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను రండి. ఆదికాండ గ్రంథంలో ఒక వ్యక్తి మనుషుల్ని చాలా బతిమలాడుకున్నాడు, కానీ అయినా వాళ్ళు ఏం చేయలేదు. ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండ గ్రంథము 42వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 42వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతివి. చాలండి. ఇక్కడ ఈ మాటలు ఎవరు పలుకుతున్నారో తెలుసా? యోసేపు యొక్క అన్నదమ్ములకు చెప్తున్నారు. వారు ధాన్యం కొరకు ఐగుప్తికి వచ్చారు. ఐగుప్తికి వచ్చిన తర్వాత అక్కడ ధాన్యం కొనుగోలు చేసుకుని వెళ్ళారు. మరొకసారి ధాన్యం కావాలని యోసేపు దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు యోసేపు ఆ ధాన్యం అమ్మకం చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు తన తమ్ముడైనటువంటి యోసేపు తను బయలుపరచుకోవడం జరిగింది. వారికి తెలిసిన తర్వాత అప్పుడు అయ్యో ఇంతటి స్థితిలో దేవుడు ఈరోజు మన తమ్ముడైనటువంటి యోసేపును ఉంచాడా? ఒకప్పుడు అతన్ని గుంటలో పడేసినప్పుడు, కొట్టినప్పుడు, ఐగుప్తీయులకి మిథ్యానీయులకి అతన్ని అమ్మేసినప్పుడు అతను మనల్ని ఏం చేశాడు? అన్నయ్య నేను మీ తమ్ముడినే కదా అన్నయ్య, నా విషయంలో ఇలా చేస్తున్నారు ఏంట్రా, నేను మీ తమ్ముడినే కదా, నేను మీ మాట వింటాను, నన్ను కొట్టొద్దురా, నన్ను గుంటలో పడేయొద్దురా, నన్ను మీ దగ్గర నుండి దూరం చేయొద్దు
చేయలేదు, అతని విన్నపాలు ఆలకించలేదు, వినలేదు. అంటే ఈరోజు మనుషులు ఒకవేళ బయట వారి సంగతి ప్రక్కన పెడితే మన ఇంట్లో వారిని మనం ప్రాధేయపడినా కూడా, మన ఇంట్లో వారిని మనం బ్రతులాడుకున్నా కూడా వారు ఏమాత్రం కూడా మనకి సహాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. యోసేపును బట్టి మనం నేర్చుకోవాలి. కానీ మన దేవుని సన్నిధిలో ఆయన్ని అబ్బా తండ్రి అని ధైర్యంగా కృపాసనాన్ని సమీపించే యోగ్యతనిచ్చాడు. అబ్బా నా తండ్రి, నీ కుమార్తెనైనటువంటి నేను, నీ కుమారుడుగా అంగీకరించబడినటువంటి నేను నీ పాదాల పట్టుకుని బ్రతుకులాడుకుంటున్నాను. నాకు ఈ అవసరం ఉంది ప్రభువా, లేకపోతే నాకు ఈ ఇబ్బంది ఉంది, లేకపోతే నాకు ఈ అనారోగ్యం ఉంది, లేకపోతే నాకు ఈ కష్టం ఉంది అని ఆయన సన్నిధిలో కనుక వేడుకుంటే, ఆయన సన్నిధిలో కనుక ఆయన బ్రతుకులాడుకుంటే తప్పక ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మనవి ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వేడుకోవడానికి చాలా మందికి ఎలా ఉంటుంది అంటే కష్టతరం అయిపోతుంది. బయటికి వెళ్ళి వారి ప్రయత్నాలు చేస్తూ అధికారులను వేడుకోమంటే, మనుషుల్ని వేడుకోమంటే, లేకపోతే ఎవరెవరినో వేడుకోమంటే వేడుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్య స్థితి, దేవుని అన్ని ఇవ్వగలిగినటువంటి దేవుని పాదాలు పట్టుకోవడానికి ఏదో తెలియలేనటువంటి అశ్రద్ధలో దేవుని బిడ్డలు ఉండడం ఎంతో శోచనీయమైనటువంటి పరిస్థితి. కానీ ఒక విషయం చెప్పమంటారా? మనుషులే కాదు, దేవుణ్ణి వేడుకున్న వారు ఎవరున్నారో తెలుసా? దెయ్యాలు కూడా దేవుణ్ణి వేడుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 8:31 ఆ మాటలు కనిపిస్తాయి మనకి. అలాగే లూకా సువార్త 8:31, మత్తయి 8:31, లూకా 8:31 కూడా ఇవే మాటలు మనకు కనిపిస్తాయి. దెయ్యాలు కూడా వణుకుతూ దేవుణ్ణి వేడుకుంటున్నాయట. ఏమని వేడుకుంటున్నాయో తెలుసా? ప్రభువా మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దని వేడుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని వేడుకుంటున్నాయి చెప్పండి దెయ్యాలు? ప్రభువా మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దు. ఈ రోజు పాతాళంలోకి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పాతాళంలో నుండి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. ఆయన బిడ్డలుగా చేసుకుని నిత్య జీవంలోనికి దాటింప చేశాడు. మరి అలాంటి దేవుడిని వేడుకోవడానికి ఇంకా ఎందుకు మనకి నిర్లక్ష్యం, ఎందుకు అశ్రద్ధ అనే విషయాన్ని మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. దెయ్యాలు కూడా పాతాళం అంటే భయపడి దేవుని ఏం చేస్తున్నా చెప్పండి? వేడుకుంటున్నాయి, మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దు. అంటే ఏదైనా చేయగలిగింది ఎవరని తెలుసు దెయ్యానికి? దేవుడనే తెలుసు. పాతాళంలో నుండి విడిపించాలన్నా ఆయనే, పాతాళంలోకి పంపకుండా చేయాలన్నా ఆయనే, పాతాళంలోకి పంపించాలన్నా ఆయనే చేయగలడని దెయ్యాన్ని తెలుసుకున్నాయి కనుక దేవుని వేడుకుంటున్నాయి. మరి ఈరోజు దేవుని శక్తి ఏంటో మనం తెలుసుకోవద్దా? దేవుని ఔన్నత్యం ఏంటో మనకి తెలిసిందా? దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకి తెలిస్తే మనుషుల్ని వేడుకోం, మనుషుల మీద ఆధారపడం, మనుషుల్ని ప్రాధేయపడం. ఎవరిని ప్రాధేయపడతాం చెప్పండి? దేవుణ్ణి వేడుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుణ్ణి ఎంతమంది వేడుకునే వారుగా ఉంటున్నారు అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. ఒక ఆయన అండి కటింగ్ షాప్కి వెళ్ళాడట. కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ వేయించుకుంటున్నాడట. వేయించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడట. కటింగ్ జరుగుతూ ఉంది, ఈయన పాటలు పాడుకుంటూ స్తుతిస్తున్నాడు. ఆ కటింగ్ వేసే ఆయనకి దేవుడు అంటే ఇష్టం లేదు. ఆయన ఎలాంటి వాడు అంటే నాస్తికుడు. దేవుడు లేడని చెప్పే వాళ్ళు ఏమంటారు? నాస్తికులు అంటారు. అలాంటి నాస్తిక పరిస్థితి అనమాట, దేవుడు లేడు అనేటువంటి పరిస్థితి. ఈయన కటింగ్ వేయించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఎందుకు అలా పాటలు పాడుతున్నారు? దేవుడు అన్నవాడే లేడు అనేసరి ఈ కటింగ్ వేయించుకునే ఆయన అన్నాడట. అనేసరి అన్న తర్వాత కటింగ్ వేసేసాడు. ఈయన కటింగ్ వేయించుకుని బయటకు వచ్చేసాడట. షాప్ బయట నిలబడి ఒక పెద్ద ఆయన చాలా గడ్డంతో జుట్టుతో ఉన్నాడట. ఆ పెద్ద ఆయన్ని చూసి అయ్యో ఈ ప్రపంచంలో కటింగ్ వేసే వాళ్ళే ఎవరు లేరు అనేసి అంటున్నాడట. ఎవరు? ఇంతవరకు కటింగ్ వేయించుకున్న ఆయన బయటకు వచ్చి అయ్యో ఈ ప్రపంచంలోనే కటింగ్ వేసే వాళ్ళు ఎవరు లేరు అని పెద్దగా అరుస్తున్నాడట. ఈ లోపల నుంచి కటింగ్ వేసిన ఆయన వచ్చి ఎవరు లేరు ఎందుకు అంటున్నారు? నేను ఉన్నాను కదా, కటింగ్ వేయడం నాకు వచ్చు, కటింగ్ వేసేవాడిని ఉన్నాను, కటింగ్ వేయగలిగిన షాప్ కూడా నాకు ఉంది అనేసి అన్నాడట. అప్పుడు కటింగ్ వేయించుకున్న ఆయన అన్నాడట, మరి కటింగ్ వేయడం నీకు వచ్చుంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన భిక్షాటన చేసుకునేటువంటి ఆ పెద్ద ఆయన చాలా జుట్టుతో గడ్డంతో ఉన్నాడు, ఆయనకి ఎందుకు కటింగ్ వేయలేదు? అందుకనే అంటున్నాను ఈ ప్రపంచంలో కటింగ్ వేసే వాళ్ళు ఎవరు లేరు అంటున్నాను అన్నాడట. అప్పుడు కటింగ్ షాప్ ఆయన అన్నాడట, ఆయన నా దగ్గరికి వస్తే కటింగ్ వేస్తాను, ఆయన నా దగ్గరికి రాలేదు, నేను ఎలా కటింగ్ వేయగలను అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, అవును దేవుడు ఉన్నాడో లేదో తెలియాలంటే దేవుడి దగ్గరికి నువ్వు వస్తే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. దేవుడి దగ్గరికి నువ్వు రాకుండా దేవుడు నడకుండా
వేడుకోకుండా దేవుడు ఏం చేయలేదు, దేవుడే లేడు అంటే నీకెలా తెలుస్తుంది దేవుని సంగతి అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితంలో కూడా చాలా మంది అంటూ ఉంటారు, ఏమో తెలుసా, దేవుడు ఈ కార్యం చేయట్లేదండి, చాలా రోజుల నుంచి ఈ కార్యం కొరకు నేను ఆశపడుతున్నానండి, నా జీవితంలో ఇది పొందుకోవాలని ఎదురు చూస్తున్నానండి, లేకపోతే నాకు ఇది జరగాలనేసి ఎదురు చూస్తున్నానండి అంటూ ఉంటారు చాలాసార్లు. కానీ దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. నువ్వు ఏది అడుగుతున్నావో, నీకు ఏది లోటుగా ఉందో, లేకపోతే నీ జీవితంలో ఏది కొరతగా ఉందో, నీ కుటుంబంలో ఏది అక్కరగా ఉందో అన్నీ దేవుడు చేస్తాడు. ఎప్పుడో తెలుసా, ఆయన సన్నిధికి వచ్చి వేడుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఆ పెద్ద ఆయన కటింగ్ అవ్వాలంటే ఎక్కడికి రావాలి? కటింగ్ షాప్కి రావాలి. మరి మన జీవితంలో ఉన్న అవసరం తీరాలి అంటే, మన జీవితంలో దేవుని కార్యాలు చూడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చి వేడుకోవాలి కదా. వేడుకోకపోతే మన జీవితంలో దేవుని కార్యాలు ఎలా చూడగలుగుతాం, మనం అనుకున్నవి ఎలా సాధించగలుగుతాం అనేది మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో వేడుకుంటే ఆయన ఏ మాత్రం కూడా మనం వేడుకున్న దాన్ని ఆయన ఆలకించకుండా ఉండేవాడు కాదు. కొంతమంది దేవుని సన్నిధిలో వేడుకున్నారు, వారు వేడుకోవడం ద్వారా ఏం పొందుకున్నారో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో వేడుకున్నటువంటి దాన్ని బట్టి, దేవుని సన్నిధిలో దేవుని వేడుకోవడం ద్వారా కలిగేటువంటి కార్యాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 25వ అధ్యాయం, నేను త్వరగానే నా మాటలు ముందుకు కొనసాగిస్తాను. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, దేవుణ్ణి వేడుకొనుట ద్వారా ఏం కలిగింది, ఏం పొందుకున్నాడు అనేసి అంటే, అంతవరకు ఇస్సాకుకి అన్నీ ఉన్నాయి. తన తండ్రి అయినటువంటి అబ్రహాము అన్ని రీతులుగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఆస్తి ఐశ్వర్యం అన్ని కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఇస్సాకుకి ఎవరు లేరు అంటే పిల్లలు లేరు. తన భార్య అయినటువంటి రిబ్కా గొడ్రాలుగా ఉంది. తనకి అక్కడగా ఎవరిలో ఏముంది అంటే ఆస్తి ఐశ్వర్యం అన్ని ఉన్నా కానీ అనుభవించడానికి ఎవరు లేరు, పిల్లలు లేరు. కాబట్టి ఏం చేశాడు ఇస్సాకు అంటే, తన భార్య గొడ్రాలుగా ఉంది కాబట్టి తన భార్య విషయమై యెహోవాని ఏం చేశాడట? వేడుకున్నాడట. ప్రభువా, నీవు ఇస్తేనే కదా గర్భఫలం అనేది కలుగుతుంది, నీవు ఇవ్వకుండా మేమేమీ పొందుకోలేము కదా. ప్రభువా, దయచేసి నా భార్యని దర్శించండి, నా భార్యకి గర్భఫలం ఇవ్వండి అని దేవుణ్ణి ఇస్సాకు వేడుకోవడం ద్వారా యెహోవా తన భార్యని ఏం చేశాడు చెప్పండి? జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చక్కని కవల బిడ్డలను కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే దేవుణ్ణి వేడుకోవడం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి లోటు తీర్చబడుతుంది. ఏం తీర్చబడుతుంది చెప్పండి? లోటు. ఒకవేళ ఇస్సాకు జీవితంలో బిడ్డలు లేని లోటు అవ్వచ్చు, కానీ మనకి బిడ్డలు కలిగి ఉన్నాం. దేవుని కృపను బట్టి బిడ్డలను ఇచ్చాడు దేవుడు. కానీ మన జీవితంలో కొన్ని లోట్లు ఉండొచ్చు, కొంతమందికి కొన్ని అవసరాలు ఉండొచ్చు. అలాంటి లోట్లు అవసరాలు తీర్చబడాలి అంటే ఎవరిని వేడుకోవాలి? దేవుని వేడుకోవాలి. మనుషుల్ని వేడుకోవడం ద్వారా ఏమైనా కలుగుతుందో చెప్పండి? ఈ ఇస్సాకు కుమారుడు అయినటువంటి యాకోబుకి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య లేయా, రెండవ భార్య రాహేలు. లేయాకి పిల్లలు ఉన్నారు, రాహేల్కి ఎవరు లేరు, పిల్లలు లేరు. అప్పుడు ఎవరిని వేడుకోవాలి? దేవుణ్ణి వేడుకోవాలి. కానీ రాహేల్ వచ్చి ఏమంటుంది? నాకు బిడ్డలు ఇస్తావా లేకపోతే నేను చచ్చిపోనా అంటుంది. ఎవరిని? తన భర్తని. ఎవరిని వేడుకోవాలి? దేవుణ్ణి వేడుకుని ఇస్సాకు బిడ్డలను పొందుకున్నాడు. కానీ రాహేల్ వచ్చి యాకోబుని అంటుంది, నువ్వు నాకు బిడ్డలను ఇస్తావా నేను చనిపోనా అని ఎవరిని వేడుకుంటుంది? తన భర్తను వేడుకుంటుంది. మనుషుల్ని వేడుకుంటే ఏమాత్రము ప్రయోజనం ఉండదు. అప్పుడు యాకోబు అన్నాడు, వేడుకోవాల్సింది నన్ను కాదు, ఎవరిని వేడుకోవాలి? దేవుణ్ణి వేడుకోవాలి అని చెప్పాడు. అప్పుడు రాహేలు దేవుని వేడుకొనగా తనకి కూడా 2 కుమారులు పుట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుణ్ణి వేడుకున్నప్పుడు మన అవసరాలు తీర్చబడతాయి. మనకి ఏది లోటుగా ఉందో ఆ లోటులను తీర్చబడతాయి. కానీ మనుషులను వేడుకోవడం ద్వారా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. చాలా మంది అంటారు, భౌతికంగా మాకు పిల్లలు ఉన్నారు కదండి, మాకేమి గర్భఫలం అవసరం లేదండి, దాని గురించి వేడుకోక్కర్లేదు అంటారు. మరి ఆధ్యాత్మిక స్థితిలోనూ రక్షించబడి ఇన్ని సంవత్సరాలుగా దేవుని సంఘం అనేటువంటి పొలములో దేవుని యొక్క కాపరత్వంలో, ఆయన దాసుని యొక్క కాపరత్వంలో ఒక గొర్రెగా చేర్చబడ్డావు. మరి ఒక గొర్రెగా చేర్చబడినటువంటి నీవు ఎన్ని ఆత్మల్ని కన్నావు, ఎంతమంది పిల్లల్ని కన్నావు ఆధ్యాత్మికంగా?
స్థితిని మనం గుర్తించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి రక్షించబడి దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం ఒక్కరినైనా కన్నామా? ఆధ్యాత్మికంగా ఒక్క ఆత్మనైనా నిత్య నాశనంలో నుండి తప్పించగలిగామా? ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధికి నడిపించగలిగామా? అంటే ఆధ్యాత్మిక గొడ్డు స్థితిలో ఉన్నాం, మనం గొడ్డు గొర్రెలుగా ఉన్నాం. మన గొడ్డత్వం కూడా పోవాలి అంటే ఆ గొడ్డు స్థితి నుండి మనం విడుదల పొందాలన్నా ఎవరిని వేడుకోవాలి? దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభువా, నేను ఒక్క ఆత్మనైనా రక్షించి నీ ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాను. పరలోకంలో నా బిడ్డ నువ్వు చేసినటువంటి ప్రార్థనను బట్టి, నువ్వు నన్ను వేడుకోవడం బట్టి ఈ ఆత్మను నేను రక్షించాను అని నువ్వు నన్ను శభాష్ అనాలి. నువ్వు నాకు బహుమానం ఇవ్వాలి. ఆ స్థితి నేను చూడాలనుకుంటున్నాను ప్రభువాన్ని వేడుకుంటే తప్పనిసరిగా ఆత్మలను రక్షించే వారిగా, మంచి గొర్రెలుగా, పిల్లలు కనే గొర్రెలుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన వేడుకుంటే ఏంటి చెప్పండి? మన లోట్లన్నీ కూడా తీర్చబడతాయి దేవుణ్ణి వేడుకోవడం ద్వారా. రెండవది కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ మనకి ఒక శతాధిపతి కనిపిస్తాడు. ఎవరు చెప్పండి? ఒక శతాధిపతి కనిపిస్తాడు. ఆ శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు మిగులు పక్షవాయు రోగంతో బాధపడుతున్నాడు, కాబట్టి నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపడతాడు అని యేసుని ఏం చేస్తున్నాడట? ఆ శతాధిపతి వేడుకుంటున్నాడట. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అంటే ఆ శతాధిపతి 100 మందికి అధికారిగా ఉన్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి దేని కొరకు వేడుకుంటున్నాడు అంటే తన దాసుని యొక్క స్వస్థత కొరకు వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకు చెప్పండి? దాసుని యొక్క స్వస్థత కొరకు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఈరోజు మనలో చాలా మంది చాలా బలహీనులుగా ఉంటున్నారు. చాలా మంది చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల రావాలన్నా, స్వస్థత రావాలన్నా ఎవరిని వేడుకోవాలి? ఎవరిని వేడుకోవాలి? చాలా మంది ఏం చేస్తారో తెలుసా? హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్ గారు మీరే చేయాలండి బాబు, మీరే బాగు చేయాలండి బాబు, మీరే దయ చూపాలండి బాబు అని ఎవరిని బ్రతిలాడుకుంటారు? డాక్టర్ గారిని బ్రతిలాడుకుంటా ఉంటారు. చాలాసార్లు డాక్టర్ గారిని ప్రాధాన్యపడతా ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో దేవుని వేడుకోవడానికి మాత్రం ఇష్టపడరు. చాలాసార్లు చాలా బాధ కలిగించేటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా దేవుని వేడుకోవడం కొరకు, మన బలహీనతల నుండి ఆయన ద్వారా వచ్చే స్వస్థత పొందుకోవడం కొరకు ప్రతి మంగళవారం ఏం జరుగుతుంది? మనకి స్వస్థత ఆరాధన జరుగుతుంది. మన స్వస్థత ఆరాధనకి బలహీనులుగా ఉన్నవారు ఎంతమంది వస్తున్నారు? హాస్పిటల్స్కి వెళ్ళడం మానేస్తున్నారా? ఏ మాత్రం మనకు చిన్న బలహీనత వస్తే వెంటనే ఎక్కడికి పరిగెడతారు? హాస్పిటల్కి పరిగెడతారు. హాస్పిటల్కి పరిగెట్టేవారు అయ్యో స్వస్థత ఆరాధన జరుగుతుంది, దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆయన పొందిన దెబ్బల చేతనే కదా మనకు స్వస్థత కలుగుతుంది, ఆయన గాయపడేటువంటి హస్తం మన మీద చాపితే కదా స్వస్థత కలుగుతుంది. ఈ రోజు డాక్టర్లు కూడా బాగు చేయలేనటువంటి ఎన్నో వ్యాధులని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఆయన స్వస్థత కలిగించే దేవుడు కదా అనేటువంటి ఆలోచనతో దేవుణ్ణి వేడుకోవడానికి ఎంతమంది వస్తున్నాం దేవుని సన్నిధికి? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ శతాధిపతికి డబ్బులు లేవంటారా వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళడానికి? తన దాసుని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి శతాధిపతి దగ్గర డబ్బులు లేవంటారా? చాలా ధనం కలిగినటువంటి వాడు, ఆస్తి కలిగినటువంటి వాడు, పలుకుబడి ఉన్నటువంటి వాడు, అధికారంలో ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు తన దాసుడు యొక్క స్వస్థత కొరకు వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యను వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని వేడుకున్నటువంటి వారిని ఎవరిని కూడా ఆయన ఏం చేయడు చెప్పండి? ఏ మాత్రం కనికరించకుండా విడిచిపెట్టడు. ఈ శతాధిపతే కాదు, మనం సువార్తలో కనుక చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే ఆయన గెన్నేసరతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది బలహీనులు ఉన్నారు, చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరూ దేవుణ్ణి వేడుకుంటున్నారు. యేసయ్యని ఏమో తెలుసా? ప్రభువా, నీ వస్త్రం చెంగు ముడితే చాలు మేమేమవుతాం? బాగుపడతాం, ముట్టడానికి మాకు అనుమతి ఇవ్వ ప్రభువా వేడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ అలా వేడుకుని యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టి ఏం పొందారు చెప్పండి? స్వస్థతను పొందారు. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే అక్కడ మనకి కుష్ఠరోగి కనిపిస్తాడు. ఆ కుష్ఠరోగి కూడా యేసయ్యను వేడుకున్నాడు. ఏమని? ప్రభువా, నీ చిత్తమైతే నన్ను బాగు చేసి శుద్ధునిగా చేయవా అని యేసయ్యను ఏం చేశాడు చెప్పండి? వేడుకున్నాడు. అలా వేడుకొనగానే యేసయ్య ఆయన్ని ముట్టుకొని శుద్ధునిగా చేశాడు, స్వస్థ
అది మానసిక బలహీనత అయినా, ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మన శరీరానికి మందు ఇవ్వచ్చు, కానీ మన మనసులో ఉన్నటువంటి గాయాలు కానివ్వండి, మన మనసులో ఉన్నటువంటి బాధకి ఆయన మందు ఇవ్వగలడా చెప్పండి? ఇవ్వలేడు కదా. కానీ నా యేసయ్య మాత్రం పరమ వైద్యుడు. శారీరక బలహీనతలను బాగు చేయగలడు, మానసిక బలహీనతలను బాగు చేయగలడు, ఆధ్యాత్మిక బలహీనతలను కూడా బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి ఎంతవరకు వేడుకుని స్వస్థతను మనం పొందుకుంటున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. మార్కు సువార్త 7:32 చూస్తే అక్కడ చెవుడు నత్తి గలవాడిని తీసుకొచ్చారు. ఆయన ఆ చెవుడు నత్తి కలిగినటువంటి ఆ మనిషిని బాగు చేయమని వేడుకున్నారు దేవుడిని. అలాగే మార్కు సువార్త 8:22 చూస్తే బెత్సయిదాలో ఒక గుడ్డివాడు కూడా యేసయ్యని చూపు ఇవ్వమని వేడుకోవడం జరిగింది. ఇలా చాలా మంది యేసయ్యను వేడుకొని వారి జీవితాల్లో ఎన్నడూ చూడలేనటువంటి స్వస్థత కార్యాలు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజు మనం దేవుణ్ణి వేడుకుంటే మనకేం కలుగుతుంది చెప్పండి? రెండవదిగా స్వస్థత కలుగుతుంది. ఎంతవరకు ఆయన్ని మనం వేడుకోగలుగుతున్నాం? ఒక పెద్ద ఆయన 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనకి గుండెల్లో నొప్పి వచ్చిందటండి. నొప్పి వస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ గారు అన్నారట, ఈయనకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, హార్ట్ ఆపరేషన్ అన్నారట. అనేసరంటే తనకి ఒక కొడుకు ఒక కూతురు. ఆ కొడుకు కూతురు డాక్టర్ గారు చెప్పినటువంటి డబ్బులన్నీ కూడా సర్దుబాటు చేసి ఆపరేషన్ చేయించేశారట. ఆపరేషన్ చేయించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన్ని ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. కొంచెం స్పృహది వచ్చి కొంచెం తేరుకున్న తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వస్తే ఆ వ్యక్తి అన్నాడట, 80 ఏళ్ళ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన అన్నాడట, హాస్పిటల్ బిల్లు ఎంత వేశారు ఆపరేషన్కి అని కుమార్తెని కొడుకుని అడుగుతున్నాడట. నాన్న అవన్నీ ఎందుకు, ఎంతో కొంత వేశారులే, మీరు మాత్రం రెస్ట్ తీసుకోండి, ఆ ఆలోచనలన్నీ ఏం పెట్టుకోవద్దు అంటున్నారట వాళ్ళ బిడ్డలు. కాదు, ఎంత వేసారు చెప్పు, ఎంత వేసారు చెప్పండి అనేసి బలవంతం చేస్తే ఇక ఆ పెద్ద ఆయన బలవంతం చేశారు కాబట్టి ఆ బిల్లు చూపించారట. తీరా బిల్లులో ఎంత ఉందో తెలుసా? 25 లక్షలు ఉందట. ఎంత ఉందో చెప్పండి? 25 లక్షలు ఉందట. ఆ పెద్ద ఆయన కళ్ళం కూడా నీళ్లు కారుతున్నాయట. నీళ్లు కారుతుంటే ఒక డాక్టర్ గారు వచ్చారట ఇంజక్షన్ చేయడానికి. చేయడానికి వస్తే అప్పుడు డాక్టర్ గారు అంటున్నారట, ఎందుకని బాబు కళ్ళం కూడా నీళ్ళు తెచ్చుకుంటున్నారు, ఇంకా మీకు కాబట్టి చాలా తగ్గించి 25 లక్షలు వేశాను, ఆ డబ్బు అంటారా ఎప్పుడొకప్పుడు సంపాదించుకోవచ్చులేండి, ఎందుకు బాధపడతారు అన్నారట డాక్టర్ గారు. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నారట, ఏంటి 25 లక్షలు బిల్లు వేశారని నాకు బాధ కలగట్లేదు, కానీ నేను పుట్టిన దగ్గర నుంచి ఈ 80 సంవత్సరాలు కూడా నా గుండె ఆగిపోకుండా నన్ను ఇలాగున నడిపిస్తున్నటువంటి నా తండ్రి ఎప్పుడు ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు అన్నాడట. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? ఆయన్ని పుట్టించినటువంటి నా దేవుడైనటువంటి యేసయ్య ఈ 80 సంవత్సరాలు నా గుండె కొట్టుకునేలాగా నా గుండెని నడిపిస్తూ ఒక్క రూపాయి కూడా ఎప్పుడు నీ గుండెని ఇలా నడిపిస్తున్నారు కదా అని ఒక్క రూపాయి నా దగ్గర ఎప్పుడు నా దేవుడు తీసుకోలేదు నా తండ్రి. కానీ ఒక్క 3 గంటలు నా గుండెని మొట్టుకుని మీరెంత బిల్లేశారు? 25 లక్షలు బిల్లేశారు అనేసని అన్నాడట ఆ పెద్ద ఆయన. వెంటనే వాళ్ళ బిడ్డలు ఆ డాక్టర్ గారు కూడా ఏమైపోయారు చెప్పండి? హవాక్ అయిపోయారు, షాక్ అయిపోయారు. అవును కదా, ఈరోజు మనం ఎంతైనా ఆలోచన చేయాలి. ఈరోజు మనం స్వస్థత కొరకు వెళ్ళే హాస్పిటల్స్లో లక్షలు బిల్లు కడతా ఉంటున్నాం. ఎందుకోసం? ఒక 3 గంటలు ఆ గుండెను పట్టుకున్నందుకు 25 లక్షలు ఆయన బిల్లు వేస్తూ ఉంటే, మరి డయాలసిస్ విషయంలో చూడండి ఎన్ని బిల్లులు కడుతున్నాం. కానీ మనం పుట్టిన దగ్గర నుంచి మన కిడ్నీ అలా పనిచేస్తూ రక్తాన్ని శుద్ధి చేసేలా చేస్తున్నాడే. దేవునికి ఎప్పుడైనా 1 రూపాయి ఇచ్చామా? మన శరీరంలో పార్టీని ఇలా పనిచేసేటట్లు చేస్తున్నారని. కానీ వేలకు వేలు లక్షలు బిల్లు కట్టి మాత్రం హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. నేటి వరకు మనకి కావలసిన ప్రతిదీ ఇస్తూ మనకి స్వస్థతనిచ్చి నడిపించేది దేవుడే కదా. మరి ఈరోజు ఎవరిని వేడుకుంటున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. రెండవదిగా మనం ఆయన్ని వేడుకుంటే ఏం కలుగుతుంది చెప్పండి? స్వస్థత కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? ప్రభువా, నీవు నన్ను పుట్టించిన విధము చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. నా శరీరంలో నీవు ఉంచినటువంటి నా శరీర నిర్మాణాన్ని బట్టి, నా శరీర అవయవాలను బట్టి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది, ఒకవైపు భయము కూడా కలుగుతుంది అంటాడు దావీదు. మరి ఈరోజు మనం ఎంతవరకు మన స్వస్థత కొరకు దేవుణ్ణి వేడుకోగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. చాలా మంది ఏం చేస్తారో తెలుసా?
కొంతమంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఫోన్లే డాక్టర్స్ ఉన్నది స్వస్థత కోసమే కదా, అది మంచిదే, పర్వాలేదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఏదైనా బలహీనత కలిగింది అనుకోండి, ఎక్కడికి వెళ్తారో తెలుసా? డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు, ఇటు దేవుని దగ్గరికి రారు. ఎక్కడికి వెళ్తారో తెలుసా? భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు, సిద్ధాంతుల దగ్గరికి వెళ్తా ఉంటారు. దేనికోసం? నాకు ఈ బలహీనత కలుగుతుంది చాలా రోజుల నుంచి, ఎవరో చేతబడి చేయించారనుకుంటున్నాను, ఎవరో ఏదో పెట్టేశారనుకుంటున్నాను, భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే సిద్ధాంతుల దగ్గరికి వెళ్తారు. మన ఊర్లోనే అనుకుంటాను, ఒక సహోదరి, దేవునిని నమ్మినటువంటి సహోదరే, క్రైస్తవ సహోదరే, తనకి బాగుంటలేదని ఒకరోజు సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళిందట. వెళ్తే ఆ సిద్ధాంత్ గారు అన్నారట, అమ్మ నువ్వు చర్చికి వెళ్తా ఉంటావా అనేసి అన్నారట. అవునండి అనేసి అన్నారట. అప్పుడు ఆ సిద్ధాంత్ గారు అన్నారట, నీకు బాగోకపోవడం ఎందుకో తెలుసా? నువ్వు ఈ మధ్య సరిగ్గా ప్రార్థనకి వెళ్ళట్లేదు, అందుకే బాగుంటలేదు, ప్రార్థనకి వెళ్ళి బాగుంటుంది అన్నారట. దేవునికి స్తోత్రం. ఇది అబద్ధం కాదు, నిజమే. మరిగారు చెప్పారు ఈ విషయం నాకు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది నువ్వు ప్రార్థన మానేయడం వల్లే, దేవుని వేడుకోకపోవడం వల్లే, దేవుని నిర్లక్ష్యం చేయడం వల్లే నీ శరీరంలో బలహీనత కలుగుతుందని వారు గ్రహించగలుగుతున్నారు. కానీ ఈరోజు దేవుని బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. ఎంత శోచనీయం. రెండవది, దేవుని వేడుకుంటే మనకేం కలుగుతుంది చెప్పండి? స్వస్థత కలుగుతుంది. మూడవదిగా కూడా మనం చూద్దాం రండి. రాజులు రెండవ గ్రంథం 13వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా కనుక మనం చూస్తే, ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాహాజు ఎవరిని వేడుకున్నాడట? దేవుని వేడుకున్నాడట. ఇక్కడ మనం సొలొమోను కుమారుడు అయినటువంటి రెహబాము పాలనలో రాజ్యం ఎన్నిగా విడిపోయింది? 2 ముక్కలు అయిపోయింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. అంటే ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం, ఇలా 2 భాగాలు అయిపోయింది. ఈ ఇశ్రాయేలు రాజుల యొక్క చరిత్రలో ఈ ఇశ్రాయేలులను పరిపాలించేటువంటి ఇశ్రాయేలు రాజుల కాలంలో ఉన్నటువంటి యెహోయాహాజు అనేటువంటి రాజు, అంతకు ముందు యెరోబాము చేసినటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి పనులు, లోక సంబంధమైనటువంటి పనులు తినచేస్తూ ప్రజల చేత కూడా చేయించినటువంటి పరిస్థితి. అప్పుడు దేవుని మార్గాలను విడిచిపెట్టి ప్రక్కకు వెళితే దేవునికి కోపం వస్తుందా లేదా చెప్పండి? వస్తుందా లేదా? అందుకని దేవునికి కోపం వచ్చింది. కోపం వస్తే అప్పుడు వెంటనే గ్రహించారు, అయ్యో దేవుని మార్గాలను విడిచిపెట్టేశాం, దేవుని విడిచిపెట్టేశాం, లోక సంబంధమైన వాటి వైపు చూస్తున్నాం, లోక సంబంధమైన వాటిలో నడుస్తున్నాం అనేసరి వీళ్ళు గ్రహించి వెంటనే ఏం చేశారు చెప్పండి? దేవుని వేడుకున్నారు. ప్రభువా, ఏ మాత్రము కూడా నీ కోపం మా మీదకి రావడానికి వీల్లేదు, నీ ఉగ్రత మా మీదకి రావడానికి వీల్లేదు, మమ్మల్ని కనికరించు అని వేడుకోగానే దేవుడు ఏం చూపించాడు చెప్పండి? వాళ్ళకి కనికరం చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మూడవదిగా దేవుని వేడుకుంటే ఏం పొందుకుంటాం? దేవుని కనికరాన్ని పొందుకుంటాం. అందుకనే ఈ రోజు మనం చదువుకున్నటువంటి కీర్తనలో కూడా ఉంది కదా, 130వ కీర్తన 3వ వచనంలో, ఆయనే కనుక దోషాలను కనిపెట్టి చూస్తే ఎవ్వరు ఆయన ఎదుట నిలబడలేరు. అయినా కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కనికరిస్తున్నాడు. ఆయన కనికరిస్తున్నాడు. అంటే ఈరోజు ఆయన చూపేటువంటి కనికరం మనం పొందాలంటే ఏం చేయాలి? దేవుని వేడుకోవాలి. ఈ లోకంలో మనం ఉన్నాం కనుక ఏదో ఒకసారి తప్పిపోతా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొద్దకి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటే, ఆయన సన్నిధిలో ఆయన్ని వేడుకుంటే ఆయన తప్పక మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? కనికరిస్తాడు. అంటే దేవుని వేడుకోవడం ద్వారా మనం ఏం పొందుకుంటాం? కనికరం పొందుకుంటాం. మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి దావీదు జీవితం చూడండి. దేవునికి ఆయాసకరంగా, దేవునికి విరోధంగా పాపం చేశాడు. కానీ పరుపు తేలిపోయే అంతగా కన్నీరు కార్చి దేవుణ్ణి వేడుకున్నప్పుడు మరల దావీదుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? కనికరించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన రాజ్యాన్ని స్థిరపరిచేశాడు. మనం అనుకోవచ్చు దావీదు పాపం చేశాడు కదా అంటే, కానీ కనికరాన్ని పొందుకున్నాడు. దేని ద్వారా? దేవుని వేడుకోవడం ద్వారా. ఈరోజు మనము కూడా దేవుని వేడుకుంటే ఆయన యొక్క కనికరాన్ని పొందుకుంటాం. 4వ వచనం కూడా, 4వ మాట కూడా మనం చూద్దాం. దేవుని వేడుకోవడం ద్వారా మనకేం కలుగుతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే, టైం బట్టి తొందరగానే నేను వివరణ లేకుండా ఈ మాటలు చెప్తా ఉంటాను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం
8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగ్రీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన కనుక చేయగలిగితే ఎస్తేరు ఎవరికి సాదృశ్యంగా ఉంది అనేసి అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. అహష్వేరోషు క్రీస్తునకు సాదృశ్యంగా కనిపిస్తాడు. ఇక్కడ తన జాతిని నశింప చేయాలని హగాగీయుడైనటువంటి హామాను తలంచినప్పుడు ఆ నాశనం నుండి తప్పించబడడానికి, ఆ కీడు నుండి తప్పించబడడానికి ఈ ఎస్తేరు వచ్చి ఎవరిని వేడుకుంది? రాజున అహష్వేరోషును వేడుకుంది. అంటే అలా వేడుకోవడం ద్వారా ఆ కీడు నుండి తన జాతి అందరూ కూడా ఏం చేయబడ్డారు? తప్పించబడ్డారు. ఈ రోజు మనము కూడా ప్రతి కీడు నుండి కూడా తప్పించబడాలి అంటే ఆ రాజులకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఎవరిని వేడుకోవాలి చెప్పండి? క్రీస్తును వేడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతవరకు వేడుకోగలుగుతున్నాం? ఈ రోజు వరకు మనం చాలా కీడుల నుండి తప్పించబడ్డాం అంటే కూడా మన కొరకు ఎవరొకరు ఏం చేస్తున్నారు చెప్పండి? వేడుకుంటున్నారు. చాలా మంది ఎవరి బిడ్డలకు తెలియదు. నేను బయటికి వెళ్ళి ఎలాగ తిరిగి వచ్చేసినా కూడా క్షేమంగా ఉంటున్నానని అనుకుంటారు. కానీ ఇంటి దగ్గర వారి తల్లిదండ్రులు వారి కోసం వేడుకుంటున్నారని, లేకపోతే వారి సేవకులు వారి కోసం వేడుకుంటున్నారని, లేకపోతే వారి అమ్మమ్మ నాయనమ్మ వారి కోసం కన్నీళ్లతో వేడుకుంటున్నారని ఆ ఎవరి బిడ్డలకి తెలియదు. అంటే వారి పక్షంగా వేడుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి కీడు నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. లేకపోతే ఈ రోజు దుష్టుడు పొంచి చూస్తున్నాడు. రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా, వీధుల్లో పసిపిల్లలు లేకుండా చేయాలని మరణము కిటికీలకి పొంచి చూస్తూ ఉంటుండగా ప్రతి కీడు నుండి దేవుడు తప్పిస్తున్నాడంటే దేన్ని బట్టో తెలుసా? వేడుకోవడాన్ని బట్టి. ఇంకా ముందున్నటువంటి కీడు కాలంలో కూడా, కీడు సమయాల్లో కూడా మనం తప్పించబడాలి. మన కుటుంబాలు తప్పించబడాలి, యజమానులు తప్పించబడాలి, మన బిడ్డలు తప్పించబడాలి అంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో వేడుకోవాలి. వేడుకోవడం ద్వారా ప్రతి కీడు నుంచి మనం ఏం చేయబడతాం? తప్పించబడతాం. బ్రెజిల్కి చెందినటువంటి ఒక ఫ్రెండ్స్ టీము విహారయాత్రకి పిక్నిక్ వెళ్ళాలనేసరి ఆలోచన చేసుకున్నారట. ఆలోచన చేసుకుని ఒక అమ్మాయిని తీసుకుని వెళ్దాం అనేసరి కారులో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చారట. వాళ్ళ ఇంటికి వస్తే మమ్మీ నేను వెళ్తాను అనేసరి తన తల్లిని అడిగిందట. అమ్మాయి అడిగితే అప్పుడు తల్లి అన్నదట, ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళందరూ తాగిన విధానంలో కనిపిస్తున్నారు, ఏమాత్రం దేవుని భయం ఉన్నవారుగా కనిపించట్లేదు. నువ్వు వెళ్తున్నావు కానీ దేవుని కాపుదల నీకు అవసరం కాబట్టి ఖచ్చితంగా దేవుడు కాపాడాలని కోరుకో, దేవుడిని ప్రార్థన చేసుకో అన్నదట. అప్పుడు ఆ కారు ఎక్కుతున్నటువంటి అమ్మాయి అన్నదట వ్యగతాలిగా, దేవుని గురించినటువంటి అవగాహన లేకుండా అన్నదట. ఆ కారులో ఒక కోడిగుడ్లు పెట్టి ఉందట. అంటే పిక్నిక్ వెళ్ళారంటే అక్కడ వండుకుందాం అనేసి ఆలోచన ఉంటుంది కదా. ఆ కోడిగుడ్లు పెట్టిని చూపించి అన్నదట, మాకేమి దేవుడు కాపుదల అక్కర్లేదులే, ఆ కోడిగుడ్లు పెట్టి పగలకుండా దేవుడు కాపాడితే చాలులే అనేసి అని చెప్పి వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయిందట. కారుకి వెళ్ళిపోతే ఈలోగా వెళ్తూ ఉన్నటువంటి ఆ దారిలోనే భయంకరమైనటువంటి యాక్సిడెంట్. ఆ కారులో ఉన్న ప్రతి ఒక్కరు చనిపోయారు. కానీ ఆ కోడిగుడ్లు పెట్టి ఏమీ అవ్వలేదట. కార్ అంతా కూడా నుంచి అయిపోయింది. భయంకరమైన యాక్సిడెంట్. అందరూ చనిపోయారు. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా, అమ్మాయి దాంతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు. కానీ కోడిగుడ్లు పెట్టికి మాత్రం ఏం అవ్వలేదట. ఆ పెట్టి తెరిచి చూస్తే ఒక్క గుడ్డు కూడా పగలలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్తా అమ్మాయి ఏమన్నది? ఆ గుడ్లకి దేవుడు భద్రత ఇస్తే చాలే, ఆ కోడిగుడ్లకి దేవుడు కాపాడితే చాలే అన్నది. అన్నట్లుగానే దేవుడు ఏం చేశాడు? కాపుదల ఇచ్చాడు. నాకు అక్కర్లేదులే అన్నది. దేవుడు అందుకే ఆవిడకి ఏమి ఇవ్వలేదు చెప్పండి? కాపుదల ఇవ్వలేదు. తర్వాత పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో చాలా ఆశ్చర్యం వేసినట్టు ఆ పోలీసులకి, ఇదేంటి ఇంత భయంకరమైన యాక్సిడెంట్ లో ఇలా ముట్టుకుంటే పగిలిపోయే గుడ్లేమో సురక్షితంగా ఉన్నాయి, మనుషులందరూ చనిపోయారని పోలీసులకి చాలా ఆశ్చర్యం వేసిందట. అంటే ఈరోజు ప్రతి కీడు నుండి కూడా మనల్ని తప్పించేది ఏంటో తెలుసా? దేవుని వేడుకోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వదిగా కూడా మనం ఆలోచన చేద్దాం. దేవుని వేడుకోవడం ద్వారా ఏం పొందుకుంటున్నాం, ఏం కలుగుతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ దానియేలు తన ఫ్రెండ్స్ అయినటువంటి షడ్రకు మేషకు అబెద్నెగోలతో ఒక మాట చెప్తాడు. వాళ్ళ ముగ్గురితో దానియేలు ఏమనేసానో తెలుసా? 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు
ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాడు. అంటే అక్కడ నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చింది. కళ వస్తే ఇప్పుడు బాగా చెప్పాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి చాలా మంది ఇలాగ కళ వచ్చిందని పాస్టర్ గారు అని ఏం చేస్తారు? కొంతమంది నాకు చెప్తా ఉంటారు. నాకు దేవుడిచ్చిన జ్ఞానం మట్టుకు ఏదో నాకు తెలిసినట్లు నేను చెప్తా ఉంటాను. మీరు కళ చెప్పకుండా నాకు రాత్రి కళ వచ్చిందండి, ఆ కళ ఏంటో చెప్పండి, దాని భావం ఏంటో చెప్పండి అంటే నేను ఎక్కడ చెప్పగలుగుతాను? చెప్పలేను కదా. ఇక నెబుకద్నెజరు రాత్రి వచ్చిన కళను మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు చెప్పండి? కళ మర్చిపోయాడు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కేకేసి నాకు రాత్రి ఒక కళ వచ్చింది, ఆ కళ ఏంటో మీరు చెప్పాలి, కళ భావం ఏంటో చెప్పాలని పట్టాడు. అసలు మీకు వచ్చిన కళ నాకు తెలుస్తుందా? నాకు వచ్చిన కళ మీకు తెలుస్తుందా? అది జరగదు కదా. జ్ఞానులు అందరూ జుట్టు పీక్కుంటున్నారు, శరీరాలు అందరూ జుట్టు పీక్కుంటున్నారు. కళ చెప్తే భావం చెప్తాం రాజా, కళ మర్చిపోతే మేమేం చేయగలమంటే మీరు చెప్తారా లేకపోతే మీరు చేస్తారా అని పెట్టాడు. పెట్టి మీరు కనుక మీకు టైం ఇస్తున్నాను, ఈ టైంలోగా మీరు కనుక నాకు వచ్చిన కళ ఏంటో చెప్పాలి, ఆ కళకి భావం ఏంటో చెప్పాలి, లేదంటే మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను? నాశనం చేసేస్తాను, నీళ్ళని పెంట కుప్పలుగా చేసేస్తాను, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని ఆర్డర్ పాస్ చేసేసాడు. అప్పుడు ఆ జ్ఞానుల లెక్కల్లో ఎవరున్నారు అక్కడ? శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు కూడా ఆ జ్ఞానుల లెక్కల్లోనే ఉన్నారు. అప్పుడు దానియేలు వచ్చి తన ఫ్రెండ్స్ తో చెప్తున్నాడు, శద్రకు, మేషకు, అబేద్నెగోతో ఏమో తెలుసా, మిగిలినటువంటి జ్ఞానులందరితో అందరినీ రాజు నశింప చేస్తానంటున్నాడు. వారితో పాటు మనము కూడా నశించిపోయే పరిస్థితి వచ్చింది. మనం నశించకుండా ఉండాలి అంటే ఆ కళ ఏంటో తెలియచేయమని, దాని భావం ఏంటో తెలియచేయమని పరలోకమందున దేవుని వేడుకుందామన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటివి ఎవరికి సాధ్యం అవుతాయి అంటే పరలోకమందున దేవునికే సాధ్యం అవుతాయి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. అప్పుడు పరలోకమందున దేవుని వేడుకొనగా ఆ కళ ఏంటో దావీదుకు దేవుడు చూపించాడు. దాని భావం ఏంటో కూడా రాజుకి దానియేలు చూపించాడు. దానియేలు వివరించడం జరిగింది. అంటే వీళ్ళు నశించిపోకుండా, వీరితో పాటు ఆ దేశంలో ఉన్న జ్ఞానులు అందరూ నాశనం అవ్వకుండా దానియేలు ఏం చేశాడు చెప్పండి? దేవుని వేడుకున్నాడు. ఈ రోజు మనం రక్షించబడ్డాం, సరిపోయిందా? మనం రక్షించబడి నిత్య జీవంలోనికి దాటిపోయాం, సరిపోయిందా? మన కుటుంబంలో వారు రక్షించబడుద్దా? వారు నిత్య నాశనానికి పాత్రలు అయిపోతారా? వారు నిత్య నరకానికి వెళ్ళిపోవాలా? మన రక్త సంబంధులు నశించిపోయేలా ఉన్నారు, వారు నశించిపోతే పర్వాలేదా? లేకపోతే మన కడుపును పెట్టిన బిడ్డలు రక్షించబడలేదు, వారు నాశనం అయిపోయినా పర్వాలేదా అంటే ఏ మాత్రం కాదు. మనం రక్షించబడితే సరిపోదు, మన కుటుంబాలు కూడా ఏం చేయబడాలి? రక్షించబడాలి, నాశనం నుండి తప్పించబడాలి. రాబోయే దేవుని ఉగ్రత నుండి మన కుటుంబాలన్నీ, మన రక్త సంబంధికులన్నీ, మన ఇరుగు పొరుగు వారందరూ, మన దేశ ప్రజలు వీరందరూ ఏం చేయబడాలి అంటే ఆ నాశనం నుండి తప్పించబడాలి, రక్షించబడాలి. అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే 21 దినాల ప్రతిష్ఠిత ప్రక్షాళన పండుగలను దేవుడు మన ముందు ఉంచాడు. మన కుటుంబాల గురించి వేడుకుంటాము, మన స్వస్థతల కొరకు వేడుకుంటాము, కీడు రాకుండా మన బిడ్డల్ని తప్పించమని వేడుకుంటాము, లేకపోతే ఏ పరిస్థితిని బట్టి, ఏ అవసరాలను బట్టి దేవుని వేడుకుంటాము. వేడుకోవడం కొరకే దేవుడు మన ఎదుట ఉంచాడు. మరి ఈ రోజే దేవుని సన్నిధిలో మనం ప్రతిష్ఠిత ప్రక్షాళన పండుగల్లో ఈ రోజే మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, ఈ 21 రోజు నా శరీర స్వస్థత కొరకు నేను ప్రతిష్ఠించుకుంటాను, నిన్ను వేడుకుంటాను. లేకపోతే ప్రభువా, నా బిడ్డల కొరకు నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను, నీ సన్నిధిలో వేడుకుంటాను అని ఏదో ఒక మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, లోట్లను బట్టి, అవసరాలను బట్టి ఈ రోజే మనం ప్రతిష్ఠించుకుని దేవుని కనుక వేడుకుంటే దేవుడు తప్పక కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 6వదిగా దేవుని వేడుకుంటే ఏం కలుగుతుందో తెలుసా? జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కడవరి వర్షం దయచేయమని దేవుని వేడుకోండి అనేసి అక్కడ జకర్యా ప్రవచిస్తున్నాడు. అంటే ఈ రోజు చాలా మంది దేవుని రక్తం చేత కడగబడ్డారు, రక్షించబడ్డారు, కానీ ఇంకా దేవుని ఆత్మను పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవుని ఆత్మ చేత నడిపించబడలేని వారిగా ఉంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ గురించి కూడా మనం ఏం చేయాలి? దేవుని వేడుకోవాలి. మనం రక్షించబడిపోయాం కదా, నిత్య జీవం పొందేస్తామంటే కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదు అని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరం కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి, నడిపించబడాలి. అలా చేయాలి అంటే కూడా ఏం చేయాలి? దేవుని వేడుకోవాలి. మరి ఎంతవరకు మనం వేడుకుంటున్నాం? ఎన్నో
ఎంతో కాలంగా ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో అడుగుతున్నాను కానీ దేవుడు చెయ్యట్లేదు, ఈ కార్యం జరగట్లేదు అంటున్నాను. కానీ ఎంతవరకు వేడుకుంటున్నాం, ఎలా వేడుకుంటున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. గడిచిన వారం సహోదరు విజయ్ కుమార్ గారు చెప్పిన సాక్ష్యం మనకి గుర్తుంది కదా. గడిచిన 21 దినాల ప్రతిష్ఠిత పరివర్తన పండుగల్లో ఆమె 3 అంశాలు పెట్టి దేవుని సన్నిధిలో ఏం చేసుకున్నారట, ప్రార్థన చేసుకున్నారట. ఇంకా 21 రోజు ప్రార్థనలు రానేలేదు. ఆ 3 అంశాలకి దేవుడు ఏమి ఇచ్చేశాడు, నెరవేర్పులు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వేడుకుంటే తప్పక ఆయన కార్యాలు జరిగిస్తాడు. మీరు అనొచ్చు, మరి మేము వేడుకుంటున్నామండి, దేవుడు ఎందుకు కార్యాలు జరిగించట్లేదు, ఎందుకని మా ప్రార్థన ఆలకించట్లేదు అంటే కనుక ఎలా వేడుకోవాలో ఒక 4 మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. త్వరగానే మనం ఆలోచన చేద్దాం. ఇంతవరకు వేడుకోవడం ద్వారా ఏం పొందుకుంటామో మనం నేర్చుకున్నాం. వేడుకోవడం ద్వారా ఏం జరుగుతుంది, మన కుటుంబాల్లో ఉన్న అవసరత తీర్చబడుతుంది. 2 మనకు స్వస్థత కలుగుతుంది. 3 కనికరించబడతాం. 4 కీడు నుండి తప్పించబడతాం. 5 నాశనం నుండి మన కుటుంబాలన్నీ కూడా రక్షించబడతాయి. 5 పరిశుద్ధాత్మని పొందుకోవడం వేడుకోవడం ద్వారా. మరి ఎలా వేడుకోవాలి, ఎలా వేడుకోవాలో కూడా తెలియాలి కదా. వేడుకోవడం ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, వేడుకోవడం ద్వారా ఇన్ని పొందుకుంటున్నాం దేవుని దగ్గర నుంచి. మరి ఎలా వేడుకోవాలో తెలిస్తే అలా వేడుకుంటాం, అవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి పొందేసుకుంటాం కదా. మరి ఎలా వేడుకోవాలో కూడా కొన్ని మాటలు నేను చెప్తాను చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ మనకి కనిపిస్తున్నటువంటి మాట. 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించింది. ఇక్కడ ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ప్రకటన చేశాడు. ఏంటో తెలుసా, మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో దేవుడు మనకి ఏమి ఇవ్వాలి, శుభం జరిగించాలి, శుభ ప్రయాణం ఇవ్వాలి, క్షేమకరమైన ప్రయాణం ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకోవాలి అని ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించాడు. అంటే మనం దేవుణ్ణి వేడుకోవడానికి సిద్ధపడుతున్నాం ఈ రోజు రాత్రి నుండి. మరి వేడుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మనం ఎలా వేడుకోవాలో తెలియాలి కదా. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎలా వేడుకోవాలి అంటే ఉపవాసం ఉండి వేడుకోవాలి. ఎలా చెప్పండి, ఉపవాసం ఉండి. అందుకనే మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో యేసయ్య అన్నాడు కదా, ప్రార్థన వలననే. అక్కడ బుక్ నోట్లో ఉన్నటువంటి మాట ఏంటి, ఉపవాసము వలనైన ప్రార్థన వలననే ఈ విధమైనది వదిలిపోవుట సాధ్యం కానీ లేకపోతే మిగిలిన వాటికి అసాధ్యం అన్నాడు. అంటే ఈ రోజు మనం ఆలోచన చేయాలి, మన కుటుంబంలో అపవాది యొక్క క్రియలు లేకపోతే అపవాది యొక్క ఏలుబడి నుండి మన కుటుంబాలు విడిపించబడాలి అన్నా, మన జీవితంలో కార్యాలు జరగాలి అన్నా, మన ప్రార్థన అపవాది అడ్డు వేయకుండా దేవుని దగ్గరికి వెళ్ళి మన ప్రార్థనకి సమాధానం రావాలి అన్నా ఎలా వేడుకోవాలి చెప్పండి, ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకోవాలి. ఉపవాసం ఉండడం అనేసరంటే మీ శరీర పరిస్థితులను బట్టి మీరు తీర్మానం చేసుకోండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం తినకండి, మంచినీళ్ళు తాకండి అంటే షుగర్లు బీపీలు ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటారు. కాబట్టి మీ శరీర పరిస్థితులను బట్టి మీకు అనుకూలంగా మీరు నియమించుకుంటే బాగుంటుంది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా ఎలా వేడుకోవాలి చెప్పండి, ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉపవాసం ఉండి దేవుడి కార్యాలు పొందుకున్న వారు ఉన్నారు. 1 రోజు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, 3 రోజులు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, 7 రోజులు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, 21 రోజులు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, 40 రోజులు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు. కాబట్టి మన తీర్మానాన్ని మనమే నిశ్చయించుకోవాలి. రెండవదిగా ఎలాగైనా దేవుని వేడుకోవాలి అనేసనంటే ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. అక్కడ మీరు చదవక్కర్లేదు, నేను చెప్పేస్తున్నాను ఆ మాటలు చూడండి. అక్కడ మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అనేసనంటే ఇర్మియా దగ్గరికి కొంతమంది అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే జరగబోయే కీడుల్ని ప్రవచించినటువంటి ఇర్మియాని చంపాలని చూస్తున్నారు. కానీ వాళ్ళలో కొందరు అధికారులు మాట్లాడుతున్నారు. ఏమనో తెలుసా, ఈ మన దేశం మీదకి కీడు వస్తుందని ఇర్మియా ప్రవచించారు కదా, దైవజనుడు ప్రవక్త ప్రవచించారు కదా. ఆ కీడు రాకుండా మనం భయభక్తులు కలిగి దేవుని ఏం చేద్దాం, వేడుకుందామని ఆ దేశంలో ఉన్న అధికారులందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఎలా వేడుకోవాలి, రెండవదిగా భయభక్తులు కలిగి దేవుని వేడుకోవాలి. ఎలా చెప్పండి, భయభక్తులు కలిగి. ఈ రోజు దేవుడు అంటే అన్యజనులందరికీ భయం ఉంది, కానీ క్రైస్తవ బిడ్డలకే దేవుడు అంటే భయం లేదు. ఏ విషయంలోనూ భయం లేనటువంటి వారిగానే ప్రవర్తిస్తున్నారు. కానీ
జవాబు ఇవ్వాలంటే, మన జీవితంలో కార్యాలు చేయాలి అంటే భయభక్తులు కలిగి దేవుని వేడుకోవాలి. చాలాసార్లు ఏమంటారో తెలుసా, పాస్టర్ గారు అంత మాటలు భయభక్తులు 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 అంటారు. లోకంలో ఉన్నాం కాబట్టి చూసి చూడట్లు పోతా ఉండాలి. కొన్ని పద్ధతులు లోకంతో కలిసి చేసేస్తా ఉండాలి. మరి ఇంకెలా కుదురుతుంది అంటా ఉంటారు చాలా మంది. ఉదాహరణకి మనకు ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది. బోరున వర్షం వచ్చేస్తుంది అనేసి అని ఆ ఇంపార్టెంట్ పనికి వెళ్ళకుండా మానేస్తారా? ఏం వేసుకెళ్తారు? గొడుగు వేసుకెళ్తారు కదా. అలాగే ఈ లోకమంతా పాపంతో నిండి ఉంది. ఈ లోకమంతా భయంకరమైనటువంటి శాపంతో, పరిస్థితులతో, అపరిశుద్ధతతో నిండి ఉంది. కానీ ఈ లోకంలో దేవుని వాక్యము తెలిసినటువంటి మనం ఆ వాక్యం అనే గొడుగును పట్టుకుని పాపం అంటకుండా జీవించాలి. దేవునికి స్తోత్రం. అదే దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి భయభక్తులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు లోకంలో ఉన్నాం కాబట్టి భయభక్తులు కలిగి ఎలా జీవించగలమండి అంటూ ఉంటారు. వర్షం వచ్చినప్పుడు గొడుగు వాడట్లే, అలాగే పాపం ఎదురైనప్పుడు దేవుని వాక్యాన్ని వాడు. పాపం ఎదురైనప్పుడు దేవుని వాక్యం అనే గొడుగు పట్టుకుని పాపాన్ని చూసి పారిపోయేలాగున, పాపాన్ని చూసి అసహించుకునేలాగున, పాపాన్ని చూసి ప్రక్కకు తప్పుకునే వారిలాగా దేవుడు అంటే మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది ఎలా వేడుకోవాలి? దేవుణ్ణి భయభక్తులు కలిగి వేడుకోవాలి. మూడవది మనకి బాగా తెలిసిన మాట, యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మనకి ఒక మాట కనిపిస్తుంది. దూతలు వచ్చి నినివే పట్టణం అంతా కూడా వార్తను చాటించారట. ఏమని? దేవుడి పట్టణం మీదకి కీడును రప్పించబోతున్నాడు, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని ప్రచారం జరిగింది ఆ పట్టణంలో. అప్పుడు ఆ నినివే వారు రాజు మొదలుకొని దాసుడు వరకు ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకుని గోనె బట్ట కట్టుకుని దేవుణ్ణి వేడుకోవడానికి ఎలా సిద్ధపడాలో తెలుసు. అక్కడ ఉన్నటువంటి మాట, మనఃపూర్వకంగా వేడుకున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వేడుకున్నారు చెప్పండి? మనఃపూర్వకంగా వేడుకున్నారు కాబట్టి వారికి ఏ కీడైతే చేస్తానని దేవుడు మాట ఇచ్చాడో తాను దేవుడే ఏం పడ్డాడు చెప్పండి? పశ్చాత్తాపపడి, అయ్యో ఇంతగా మనఃపూర్వకంగా వేడుకునే నా బిడ్డల్ని నేను శిక్షిస్తానా? ఇంతగా వేడుకునే వీరి మీద నా ఉగ్రత చూపిస్తానా అని దేవుడు పశ్చాత్తాపుడై వారి మీదకి రప్పిస్తానన్న కీడు రప్పించకుండా మానేశాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితంలో కూడా దేవుని కార్యాలు పొందుకోవాలి అంటే ఎలా వేడుకోవాలి? మనఃపూర్వకంగా. చాలా మంది ఇంకా పాస్టర్ గారు రమ్మని అంటున్నారు కాబట్టి, రాక తప్పదు కాబట్టి వస్తున్నాం, ఏదో అని వచ్చాం కాబట్టి ప్రార్థన చెయ్యండి అంటున్నారు కాబట్టి చెయ్యడం అన్నట్లంటే దానికి ఏముండదు చెప్పండి? ప్రతిఫలం ఉండదు. మనం దేవుని సన్నిధిలో వేడుకున్నది ఎలా వేడుకోవాలంటే మనఃపూర్వకంగా. అందుకని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. నిజంగా మనఃపూర్వకంగా కనుక మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించి వేడుకుంటే ఆయన తప్పక మన ప్రార్థనలు ఆలకిస్తాడు, తన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. మరి ఈరోజు ఎంతవరకు వేడుకుంటున్నాం అనేది ఆలోచన చేయాలి. ఏది చేసినా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో మనఃపూర్వకంగానే చేయాలి. ఒక వేడుకోవడమే కాదు, ప్రార్థన మనఃపూర్వకంగా చేయాలి, ఆరాధన మనఃపూర్వకంగా చేయాలి, పరిచర్య మనఃపూర్వకంగా చేయాలి, దేవుని స్తుతించడం మనఃపూర్వకంగా చేయాలి, దేవుని ఆరాధించడం మనఃపూర్వకంగా చేయాలి. ఒకవేళ కానుక ఇచ్చినా కూడా ఎలా ఇవ్వాలి? అందరూ ఇస్తున్నారని కాదు, లేకపోతే ఇవ్వకపోతే బాగోదని కాదు, కానీ ఎలా ఇవ్వాలి? మనఃపూర్వకంగానే ఇవ్వాలి. వైజాగ్లో ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఒక ఆయన సాక్ష్యాన్ని నేను ఈ సమయంలో గుర్తు చేసి ముందుకు వెళ్తాను. 150 మంది అనాథ పిల్లల్ని పెంచుతున్నాడు ఇప్పటికీ కూడా ఆయన వైజాగ్లో. ఎందుకని అనాథ పిల్లల్ని పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? పెళ్ళైన తర్వాత 22 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, చక్కని బాబునిచ్చాడు. బాబునిచ్చిన తర్వాత ఆయన దేవుడి మందిరానికి వస్తున్నాడు. 3 నెలల నుంచి దేవుడికి ఇవ్వవలసిన దశమ భాగాన్ని ఇద్దాం అనేసి తెస్తున్నాడట ఇంటి దగ్గర జేబులో పెట్టుకుని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకులే అనేసి మరలా ఏం చేస్తున్నాడు? ఇవ్వకుండా పట్టుకెళ్ళిపోతున్నాడు. అలా 3 నెలల నుంచి జరుగుతుందట. ఇద్దామని తేవడం కానీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం. అంటే తన మనస్సు ఏమవ్వట్లేదు, ఇవ్వడానికి అంగీకరించట్లేదు, మనఃపూర్వకంగా ఇవ్వలేకపోతున్నాడు. అలా 3 నెలల నుంచి ఆ డబ్బులు జేబులోనే పెట్టుకుని తిప్పుతున్నాడట. కానీ దేవుని సన్నిధిలో సమర్పించట్లేదు. ఒకరోజు ఆదివారం 3వ నెల తెచ్చాడు కానీ
ఇవ్వలేదు, వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి షర్ట్ అలా మంచం మీద పెట్టాడట, యాంగిల్కి తగిలించాడట. ఈలోగా తన భార్య ఉదుగుదాం కదా అనేసి షర్ట్ అలా మంచం మీద వేసి ఈలోగా పిలుస్తున్నారు కదా అని బయటకు వెళ్ళిందట. అక్కడ ఆడుకుంటున్నటువంటి తన బిడ్డ ఆ జేబులో ఉన్నటువంటి డబ్బులన్నిటిని చింపేసి చిన్న చిన్న ముక్కలు చేసేసాడట. ఈ దశమాల డబ్బులు ఏం చేశాడు చెప్పండి? చింపేసి చిన్న చిన్న ముక్కలు చేశాడట. మనకి డబ్బులు ఒక్క 10 రూపాయలు చింపినా మనకి ఏమైపోతుంది? చాలా బాధ అయిపోతుంది కదా. అన్ని డబ్బులు తన కుమారుడు చింపేసి ముక్కలుగా చేసేస్తే ఒక్కసారిగా కోపం వచ్చేసి ఆయనకి ఒక్కటి దవడ మీద కొట్టాడట బిడ్డని. అంతే, దవడ మీద కొట్టడంతో చిన్నపిల్లడు కదా వెంటనే పడి చనిపోయాడట. అంటే లేక దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ ఏమైపోయాడు? ఒక్కసారిగా తను కొట్టడం ద్వారా చనిపోయాడట. ఇంకా బిడ్డలు అనేది పుట్టలేదు వాళ్ళకి. పుట్టకపోతే అప్పుడు 150 మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళందరినీ పోషిస్తూ దేవుని సన్నిధిలో సాక్ష్యం చెబుతున్నాడు. ఏంటో తెలుసా? ఈ రోజు వీళ్ళందరినీ పోషించడానికి, నా సొంత బిడ్డను పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధికి తీసుకొచ్చినటువంటి ఆ కానుకను నేను 3 నెలలుగా నా జేబులోనే ఉంచేసుకున్నాను. మనఃపూర్వకంగా దేవునికి ఇవ్వడానికి నా మనసు అంగీకరించుక వెళ్ళిపోయి ఒకవేళ దేవుని సన్నిధిలోనే వేసేసి ఉంటే నా బిడ్డ అవి చెప్పకపోదును, నా బిడ్డ నాకు దక్కును. నేను చేసినటువంటి అవిధేయతను బట్టి ఈ రోజు ఇలా జరిగిందని దేవుని మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ రోజుకి బిడ్డలు లేదు, 150 మంది బిడ్డల్ని తాను పోషిస్తున్నాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో ఏది చేసినా ఎలా చేయాలి? మనఃపూర్వకంగానే చేయాలి, కానీ సనుగుకుంటూ చేయకూడదు. 4వదిగా కూడా దేవుణ్ణి ఎలా వేడుకోవాలి అంటే మత్తయి సువార్త 18:19 చూస్తే అక్కడ మనకి స్వయంగా యేసయ్య చెప్పినటువంటి మాట కనిపిస్తుంది. ఏంటో తెలుసా? 2-3 నా నామమును కూడా ఎక్కడ ఏకీభవించి ప్రార్థన చేస్తాను, వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసి అక్కడ అంటున్నాడు, మీరు ప్రార్థన చేసేది ఏకమిచ్చి అడిగితే పరలోకమందున్న నా తండ్రి వల్ల మీరు పొందుకుంటారన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో మనం వేడుకునేది 4వదిగా ఎలా వేడుకోవాలి? ఏకీభవించి వేడుకోవాలి. ఎలా వేడుకోవాలి చెప్పండి? ఏకీభవించి. ఈ 21 దినాల ప్రతిష్ఠిత ప్రక్షాళన పండుగలు మన ఒక్కరి కొరకే కాదు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయబడతాయి, దేశం కొరకు ప్రార్థన చేయబడతాయి, లేకపోతే కష్టాల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థనలు చేయబడతాయి, అస్వస్థతలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థనలు చేయబడతాయి, ఆయా అవసరాల్లో ఉన్నటువంటి వారి కొరకు చేయబడతాయి, నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థనలు చేయబడతాయి. ఈ ప్రార్థనలన్నీ కూడా మనం ఏం చేయాలి? ఏకీభవించి. ఒక కుటుంబం గురించి ప్రార్థన చేస్తే మనము కూడా ఏం చేయాలి చెప్పండి? ఏకీభవించి దేవుని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా కార్యం దేవుడు చేస్తాడు. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? దూరంలో ఉన్నటువంటి వారు 21 రోజులు మేము ఇంటి దగ్గర ఉపవాసం ఉంటాంలేండి, ఎక్కడికి రాము? దేవుని మందిరానికి రాలేమండి, ఇంటి దగ్గర ఉంటాంలేండి ఉపవాసం అనేసి అనుకుంటారు. అంటే ఇంటి దగ్గర ఉంటే మరి ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, కానీ నీతో ఏకీభవించడానికి సంఘం ఉంటుందా? ఉండదు కదా. అంటే మనం ఎలా వేడుకోవాలి? దేవుణ్ణి ఏకీభవించి వేడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అది తెలివితేటలు కలిగిన వాళ్ళు ఏమంటారో తెలుసా? మేము ఇంటి దగ్గర నుండి వేడుకుంటే దేవుడు కార్యాలు చేయడా, దేవుని మందిరంలోకి రావాలా అంటే, ఉదాహరణకి హన్నాను చూడండి. హన్న అంతవరకు ప్రార్థన చేసుకోలేదా? పిల్లల గురించి చేసుకుంది. ఇంటి దగ్గర చేసుకోలేదా? ఎప్పుడు ప్రార్థన ప్రతిరోజు చేసుకుంటూనే వచ్చింది. కానీ ఎప్పుడైతే షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి తన ఆత్మను కుమ్మరించి దేవుని వేడుకుందో అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ద్వారం తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ మందిరం దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? ఇక్కడ చేయబడే ప్రార్థనల మీద దేవుని యొక్క కను దృష్టి నిలిచింది. వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో వేడుకోవడం ఎంతో మన జీవితాలకి క్షేమకరం. కాబట్టి ఎలా వేడుకోవాలి చెప్పండి? మొట్టమొదటిగా ఎలా వేడుకోవాలి? ఉపవాసం ఉండి వేడుకోవాలి. 2వది భయభక్తులు కలిగి వేడుకోవాలి. 3వది మనఃపూర్వకంగా వేడుకోవాలి. 4వది ఏకీభవించి వేడుకోవాలి. అలా వేడుకుంటే దేవుడు తప్పనిసరిగా 21 దినాల్లో మీరు ఏ అంశాలను బట్టి దేవుని వేడుకోవడానికి సిద్ధపడుతున్నారు? దేన్ని బట్టి దేవుని పాదాల దగ్గర పెడుతున్నారు? దేని కొరకు దేవుని పాదాలు పట్టుకుని బ్రతుకులాడుతున్నారు? దేని కొరకైతే ప్రాధేయపడుతున్నారు? అవన్నిటిని తప్పక నా దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఇస్తున్నటువంటి సమయాలు ఏ మాత్రం కూడా మనం వ్యర్థపరచొద్దు. ఒక విషయాన్ని చెప్పి, వాస్తవ సంఘటన చెప్పి నేను ఈ మాటలు ముగిస్తాను. ఒక ఆయన ఒక వ్యక్తి రాత్రనగా పగలనగా ఇంకా కష్టపడటం, డబ్బు సంపాదించడంలోనే తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. రాత్రి ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లేదు, తెల్లవారుజామున ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో తెలియట్లేదు. అసలు వాళ్ళ నాన్న ముఖం చూసి పిల్లలు చాలా రోజులు అయిందట. తన భార్య కూడా ఒకరోజు అర్ధరాత్రి కాడ
సంపాదిస్తున్నారు? ఎందుకు అసలు పిల్లలకు దూరం అయిపోతున్నారు? దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు? నేను కూడా మీతో మాట్లాడదామంటే సమయం ఉండట్లేదు. ఏంటంటే ఈ పరిస్థితి అంటే ఒకటే మాట, మీకోసమే కదా ఎంత కష్టపడేది అంటున్నాడట. కాదు, మీరు ఎంత కష్టపడి సంపాదించినా మీరు మాతో గడపకపోతే ఆ సంపాదన మాకేమాత్రం ప్రయోజనం కాదండి అని ఒకసారి ఖచ్చితంగా చెప్పేసిందట. అప్పుడు చెప్పేస్తే ఆయనకి ఆలోచన వచ్చిందట, ఎంత కష్టపడుతున్నాను, నా బిడ్డలతో సమయాన్ని వెచ్చించలేకపోతున్నాను, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాను, నా భార్యతో గడపలేకపోతున్నాను, ఎందుకు వచ్చింది అని సరే మీటింగ్స్ అంటున్నారు కదా, ఎలాగో సెలవు పెట్టేసి మీటింగ్స్కి వెళ్దాం, దేవునితో కూడా నా సమయం వెచ్చించినట్లు ఉంటుందని సెలవు ప్రకటించేసి రేపటి నుంచి సెలవు అనేసి 3 రోజులు సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చేసరికి తన భార్య పడుకుంది, సోఫాలో కూర్చున్నాడట. కూర్చుని ఇలాగా సోఫా కాంచి కళ్ళు మూసాడట. కళ్ళు మూస్తే ఈలోగా తన ప్రక్కన ఎవరో నిలబడ్డారట. నిలబడితే ఎవరు మీరు అనేసరి ఇలా కళ్ళు తెరిచేసరికి ఆ ప్రక్కన నిలబడినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారట. ఏమో తెలుసా, నేను మృత్యుని అన్నదట. ఎందుకు వచ్చావు అని అడిగాడట. నేను నిన్ను తీసుకుపోవడానికి వచ్చాను, ఇక నీ సమయం అయిపోయింది, వచ్చే అన్నదట. అయ్యయ్యో అదేంటి, అప్పుడే నన్ను తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఇన్ని రోజులు రాత్రనక పగలనక కష్టపడతా ఉన్నాను, నా బిడ్డలతో సమయం వెచ్చించలేదు, నా భార్యతో సమయం గడపలేదు, నాకు ఇంత సమయం ఇచ్చిన నా దేవుని సన్నిధిలో నేను గడపలేకపోయాను. రేపటి నుంచి నా దేవుని సన్నిధిలో గడుపుదామని, నా బిడ్డలతో గడుపుదామని, నా భార్యతో గడుపుదామని లీవ్ పెట్టానే. అయ్యో ఇప్పుడు వచ్చావేంటి అంటే, లేదు నాకు రమ్మని ఆజ్ఞ జారీ అయిపోయింది, నిన్ను తీసుకురామని, కాబట్టి నువ్వు వచ్చేయి అన్నదట. ఎవరు మాట్లాడరే? ఎవరంటున్నారు? మృత్యు, ఇక నీకు పాస్ అయిపోయింది, నాకు ఆజ్ఞ వచ్చేసింది కాబట్టి నువ్వు వచ్చేయి అంటుందట. అప్పుడు వెంటనే ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వా అని ఆ మృత్యువుని బ్రతిమలాడాడట. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వు, నేను చెప్పవలసినటువంటి మాటలు నా భార్యకి చెప్తానని ఒక పేపర్ తీసుకుని పెన్ తీసుకుని తన భార్యకి రాస్తున్నాడట. ఏమన్నా తెలుసా, నువ్వు చెప్పినట్లుగానే రాత్రనక పగలనక ఎంత కష్టపడ్డాను, మీతో సమయాన్ని గడపలేదు, ఎంతో సంపాదించినది మీకు ప్రయోజనం కాదని నువ్వు చెప్పిన మాట కరెక్టే. నేను లేకుండా నా సంపాదన వల్ల మీకేమాత్రం ప్రయోజనం లేదు. నేను చేసినటువంటి ఈ పొరపాటును బట్టి దయతో నన్ను క్షమించు, దేవుని కూడా వేడుకుంటాను అని క్షమించు ప్రభు అని ఇలా పెన్నుతో రాసి పులుస్తా పెట్టి పెన్ ఇలా పెట్టేసరికి వెంటనే మెలుగు వచ్చేసిందట. ఎంతకి అదేంటి కళ. అప్పుడు వెంటనే అర్థమైందట, అంటే ఆ కళే కనుక వాస్తవంలో జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? కళ కాబట్టి సరిపోయింది, అదే వాస్తవం అంటే పరిస్థితి ఏంటి? ఎంత సెలవు పెట్టిన తరువాత తన బిడ్డలతో కానీ దేవుని సన్నిధిలో కానీ భార్యతో కానీ గడిపే పరిస్థితి వద్దునా? లేదు కదా. ఈరోజు మనము కూడా ఆలోచన చేయాలి. దేవుడు ఇప్పుడే సమయం ఇస్తున్నాడు. ఏ సమయం మనది కాదు, రేపు మనది కాదు, ఈ రోజే దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇదే మనది. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని వ్యర్థం చేయొద్దు. 21 రోజులు దేవుడు మన ముందు ఉంచుతున్నాడు కాబట్టి ఆయన సన్నిధిని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ పనుల్లోకి వెళ్ళేవారా, ఉద్యోగాలు చేసుకునేవారా, పగలంతా మీరు కష్టపడండి, మీ పనులు మీరు చేసుకోండి, కానీ రాత్రి 7 గంటలకి స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మన సమయాన్ని వేచిందాం. మన జీవితంలో ఇంకా ఆత్మీయంగా ఆయన చేసే కార్యాలు, ఆత్మీయంగా అందరి శిఖరాలకు ఎక్కుదాం. అలాగే భౌతిక జీవితంలో కూడా ఆయన కార్యాలు పొందుకుందాం, ఆయన్ని వేడుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక.